అందరికీ నమస్కారం. నా ఛానల్ కు తిరిగి స్వాగతం. ఈ రోజు నేను మీకు ఆన్ పాసివ్ యొక్క సీఈఓ అయిన ఆష్ ముఫారెహ్ నుండి ఒక ముఖ్యమైన నవీకరణను తీసుకువస్తున్నాను. ప్రధాన అంశాలు: 1. సెక్ సెటిల్మెంట్ మూసివేయబడింది. సెక్ కేసు ఇప్పుడు పూర్తిగా పరిష్కరించబడిందని ఆష్ ధృవీకరించారు. ఆరోపణలను అంగీకరించకుండా లేదా తిరస్కరించకుండా అతను $4 మిలియన్ల వ్యక్తిగత జరిమానా చెల్లించాడు. అతని భార్య అన్ని ఆరోపణల నుండి విముక్తి పొందింది. ఈ అధ్యాయం ముగిసింది మరియు ఆష్ ఇలా అన్నాడు: విషయం మూసివేయబడింది. 2 వ్యాపార హక్కులు ముందుకు సాగుతున్నాయి. ఆష్ వ్యాపారాన్ని నడపకుండా నిషేధించబడలేదు. ఒకే పరిమితి: రాబోయే 8 సంవత్సరాలు అతను బహిరంగంగా వర్తకం చేయబడిన కంపెనీలో డైరెక్టర్ లేదా అధికారిగా ఉండకూడదు. కానీ అతను ఇప్పటికీ ప్రైవేట్ కంపెనీలను స్వేచ్ఛగా నడపగలడు. 3. ఆన్ పాసివ్ స్థితి. ఆష్ స్పష్టంగా పేర్కొన్నాడు: ఆన్ పాసివ్ ఒక విరిగిన వాహనం. పెండింగ్ లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి, కాబట్టి అతను ఆన్ పాసివ్ కింద కొనసాగడు. బదులుగా అతను విజన్ కోసం కొత్త వాహనాన్ని ప్రారంభిస్తాడు. 4. ఫ్యూచర్ విజన్. యాష్ MLM మరియు మనీగేమ్ స్టైల్ మోడళ్లను తిరస్కరించాడు. కొత్త వ్యాపారం పారదర్శకంగా, చట్టబద్ధంగా మరియు నైతికంగా ఉంటుందని అతను హామీ ఇచ్చాడు. అతను ఇంకా ఖచ్చితమైన తదుపరి ప్రాజెక్ట్ను వెల్లడించినప్పటికీ అతను మాకు హామీ ఇచ్చాడు: ఉత్తమమైనది మన వెనుక లేదు, అది వెల్లడి కానుంది. ముగింపు: సంక్షిప్తంగా, సెక్ కేసు మూసివేయబడింది. యాష్ ఇప్పటికీ కొత్త వ్యాపారాలను నడపగలడు. ఆన్ పాసివ్ కొనసాగదు. కొత్త అధ్యాయం మరియు తాజా వేదిక త్వరలో వస్తున్నాయి. అధికారిక ప్రకటనల కోసం బ్యాక్ ఆఫీస్లో అందరూ వేచి ఉండమని యాష్ కోరారు. కల కొనసాగుతుంది మరియు అత్యంత ఉత్తేజకరమైన భాగం ఇంకా రాలేదని ఆయన వాగ్దానం చేశారు. ఆష్ ముఫారెహ్ మరియు ఆన్ పాసివ్ లపై నేటి నవీకరణ అది. ఇది మీకు ఉపయోగకరంగా ఉంటే మరిన్ని నవీకరణల కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.